ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఎత్తైన పర్వతాలు, విశాలమైన మైదానాలు, పురాతన పీఠభూములు. అసలు ఇంత వైవిధ్యభరితమైన మన భారతదేశం ఎలా ఏర్పడింది? ఈ భౌగోళిక అద్భుతం వెనుక ఉన్న ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. వినడానికి చాలా వింతగా ఉంది కదూ, కాని మన భూమి కథలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. అసలు విషయం ఏంటంటే, భూమిపై పొర కొన్ని పెద్ద పెద్ద ఫలకాలుగా, అంటే టెక్టానిక్ ప్లేట్స్గా విడిపోయుంది. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి, కాని చాలా చాలా నెమ్మదిగా. సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు మాత్రమే. కాని కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో ఈ చిన్న కదలికలే పర్వతాలను పుట్టించగలవు, ఖండాలనే మార్చేయగలవు. ఈ విశ్లేషణలో మనం భారతదేశం యొక్క భౌగోళిక పుట్టుక వెనుక ఉన్న ఆ మహాఘాతక కథను, ఆ నెమ్మదైన కాని అత్యంత శక్తివంతమైన ప్రక్రియను వివరంగా తెలుసుకుందాం. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలైంది? దీనికోసం మనం కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల వెనక్కి ప్రయాణించాలి. అప్పుడు భూమి యొక్క పటం ఇప్పటిలా అస్సలు లేదు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఖండాలన్నీ ఇలా విడివిడిగా లేవనమాట. అన్నీ కలిసి ఒకే ఒక పెద్ద భూభాగంగా ఉండేవి. ఆ పురాతన మహాఖండాన్నే శాస్త్రవేత్తలు గోండ్వానా అని పిలుస్తారు. మన భారత ద్వీపకల్పం కూడా ఈ గోండ్వానాలో ఒక చిన్న భాగమే. అయితే భూమి లోపలుండే అపారమైన వేడి ప్రవాహాల శక్తికి ఈ మహాఖండం నెమ్మదిగా పగలడం మొదలైంది. ఈ క్రమంలో మన భారత భూభాగాన్ని మోస్తున్న ఇండో ఆస్ట్రేలియన్ ఫలకం గోండ్వానా నుండి విడిపోయి ఉత్తరం వైపు తన సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇదొక్క రోజులో జరిగింది కాదు, కొన్ని లక్షల సంవత్సరాల పాటు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణమన్నమాట. లక్షల సంవత్సరాల ప్రయాణం తరువాత ఆ కదులుతున్న పలకం ఒక పెద్ద అడ్డంకిని సమీపించింది. ఇక్కడ్నుంచే మన కథలో అత్యంత నాటకీయమైన ఘట్టం మొదలవుతుంది. ఉత్తరం వైపు కదులుతున్న భారత పలకం అప్పటికే అక్కడ స్థిరంగా ఉన్న భారీ యురేషియన్ పలకాన్ని ఊహకందని శక్తితో ఢీకొట్టింది. ఆ మహాఘాతకం ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ రెండు పలకాల మధ్య ఉన్న థెథిస్ సముద్రంలోని అవక్షేపశిలలు, మట్టి, ఇసుక అంతా ఒక కాగితంలా నలిగిపోయి ముడుచుకుపోయి పైకి నెట్టబడ్డాయి. ఈ అద్భుతమైన భౌగోళిక ప్రక్రియ ఫలితమే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మన హిమాలయ పర్వతాలు, ఒకప్పుడు సముద్రగర్భంలో ఉన్న నేల ఇప్పుడు ఆకాశాన్ని తాకే శిఖరాలుగా మారింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే హిమాలయ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. హిమాలయాల ఆవిర్భావం కథలో ఒక భాగం మాత్రమే. ఈ పర్వతాల సృష్టి భారతదేశపు మరో ముఖ్యమైన భౌగోళిక స్వరూపానికి కూడా కారణమైంది. అదేంటో చూద్దాం. హిమాలయాలు పైకి లేస్తుంటే వాటికి దక్షిణంగా ఒక పెద్ద లోయలాంటి ప్రాంతం ఏర్పడింది. అప్పుడు మన జీవనదులు గంగా, సింధు, బ్రహ్మపుత్ర రంగంలోకి దిగాయి. లక్షల సంవత్సరాల పాటు ఇవి తమతో పాటు తెచ్చిన సారవంతమైన ఒండ్రుమట్టితో ఆ లోయను పొరలు పొరలుగా నింపుతూ వచ్చాయి. అలా ఏర్పడినవే ఈరోజు మనం చూస్తున్న ఉత్తర మైదానాలు. సుమారు 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇవి భారతదేశపు ధాన్యాగారంగా మారాయి. అందుకే వీటిని నదుల బహుమతి అంటారు. ఎంత కరెక్ట్ కదా? సరే, ఈ భౌగోళిక కథ మన దేశాన్ని ఎలా తీర్చిదిద్దిందో చూశాం. మరి దాని ఫలితంగా మన భారతదేశం ఇప్పుడెలా కనిపిస్తోంది? పదండి ఓ చిన్న పర్యటన చేసి వద్దాం. ఒక్కసారి ఈ మ్యాప్ను చూడండి. పైన మంచుకొండలు, కింద సముద్రతీరాలు, ఒకవైపు ఎడారి, ఇంకోవైపు దట్టమైన అడవులు. ఈ 6 విభిన్న మండలాలు భారతదేశాన్ని ఎంత ప్రత్యేకంగా మార్చాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటగా మన ఉత్తర సరిహద్దున ఒక అభేద్యమైన గోడలా నిలబడి ఉన్న హిమాలయాలు. ఇవి సుమారు 2400 కిలోమీటర్ల పొడవున ఒక చాపంలా విస్తరించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, కఠినమైన పర్వత శ్రేణులుగా నిలుస్తున్నాయి. వామ్మో, వాటి ఎత్తు చూడండి! ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరం ఎత్తు దాదాపు 9 కిలోమీటర్లు. అందులో మన దేశానికి గర్వకారణమైన కాంచనగంగా, నంగపర్బత్ వంటి శిఖరాలు కూడా ఉన్నాయి. ఇక రెండో మండలం మనమిందాక మాట్లాడుకున్న సారవంతమైన ఉత్తర మైదానాలు. మూడోది ద్వీపకల్ప పీఠభూమి. ఇది చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది ఆ పురాతన గోండ్వానా భూభాగం నుండి విడివిడిన అసలైన ముక్క. భూమి మీద ఉన్న అత్యంత పురాతనమైన, స్థిరమైన భూభాగాల్లో ఇదొకటి. ఈ పీఠభూమికి 2 వైపులా పశ్చిమ, తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ బాచాట్లు చూస్తే మీకే తేడా స్పష్టంగా తెలుస్తుంది. పశ్చిమ కనుమలు తూర్పు వాటికంటే చాలా ఎత్తుగా, అవిచ్ఛిన్నంగా ఉంటాయి. ఇంకా అయిపోలేదు. 4వది ఆరావళి పర్వతాలకు పశ్చిమాన ఉన్న థార్ ఎడారి. 5వది ద్వీపకల్పానికి ఇరువైపులా ఉన్న ఇరుకైన తీర మైదానాలు. ఇక 6వది లక్షద్వీప్ మరియు అండమాన్ అండ్ నికోబార్ అనే 2 ప్రధాన దీవుల సమూహాలు. ఒకదాంతో ఒకటి అస్సలు సంబంధం లేదు కదా? ఈ 2 చిత్రాలు చూస్తే ఆ వైవిధ్యం ఎంత గొప్పదో మనకంర్థమవుతుంది. ఒకవైపు ఇసుకతో నిండిన ఎడారి, మరోవైపు పచ్చదనంతో కళకళలాడే సుదూర దీవులు. ఇదంతా ఒకే దేశంలో భాగమంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఈ మొత్తం భౌగోళిక చరిత్ర నుండి పుట్టిన ఒక ముఖ్యమైన వైరుధ్యాన్ని పరిశీలించి ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ స్లైడ్ ఒక్కటి చాలు భారతదేశపు భౌగోళిక ప్రత్యేకతను చెప్పడానికి. ఒకవైపు భౌగోళికంగా నిన్న మొన్న పుట్టిన పసిబిడ్డలాంటి హిమాలయాలు, ఎప్పుడూ కదులుతూ మారుతూ ఉండే అస్థిరమైన ప్రాంతం.
మరోవైపు కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పెద్దాయన లాంటి ద్వీపకల్ప పీఠభూమి చాలా స్థిరంగా ఉంటుంది. ఈ రెండూ ఒకే దేశంలో ఉండటమే ఒక అద్భుతం. ఈ ఉల్లేఖనం సరిగ్గా ఇదే చెప్తోంది. హిమాలయాలు అంటే ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు, వేగంగా పారే నదులు, అదొక యంగ్ అండ్ డైనమిక్ సిస్టమ్ అన్నమాట. అవి ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. మనమిప్పుడు చూస్తున్న ఈ భారతదేశ పటం అనేది కేవలం ఒక ఫోటో లాంటిది మాత్రమే. ఏ శక్తులైతే హిమాలయాలను ఆకాశంలోకి ఎత్తాయో, ఏ శక్తులైతే మైదానాలను నింపాయో ఆ శక్తులు నిద్రపోలేదు. అవి ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాయి. మరి ఇంకో 10 లక్షల సంవత్సరాల తర్వాత ఈ ఉపఖండం రూపం ఎలా ఉంటుందో ఆ ఊహే